సార్ మేడం ఇప్పుడు రాము విషయానికొస్తే ఇది క్లియర్ కట్‌గా ఏదో ఈ అమ్మాయి ఏదో కోఆపరేట్ చేయకపోవటమో, సడెన్‌గా అనటం కాదు. రాముకి ఎప్పుడు కూడా ప్లాన్ బి అనేటటువంటిది ఉంది. దాంతో పాటు మా ఇద్దరికీ కుదరదు అనేటటువంటిది ఫ్రెండ్స్ చెప్పారు అని అన్నది. ఓ 3 ఇయర్స్ పాటు నడిపించినటువంటి ప్రేమాయణంలో కేవలం ఒక కల్పితమైనటువంటి ప్రేమ. ఓన్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగినటువంటి ప్రేమే అయ్యింది. ఎప్పుడైతే కనుక పెళ్లి అనే లైసెన్స్ బిల్ నీ మెడలో పడిందో, వెనక్కి తిరిగి మళ్ళీ మీ ఇంటికెళ్ళే పరిస్థితి లేదో, ఎప్పుడైతే తల్లిదండ్రులు ఎదిరించొచ్చి ఇక్కడికొచ్చి నువ్వు చేసుకున్నావో, ఆటోమేటిక్‌గా అతనికి ఫ్రీ విల్ అనేది వచ్చేసింది. కాబట్టి నువ్వు ఒక ఆట బొమ్మ అయిపోయావు అనేటటువంటి దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదమ్మా. ఆట వస్తువు అయిపోయావు. సో అది కాస్త నువ్వేంటంటే బాధపడుతూ కంటిన్యూ అయ్యావు. ఎందుకంటే నేను ఒకే పాయింట్ మీద ఇందాక నుంచి బేస్ చేస్తున్నాను. ఒక ఆడపిల్ల భర్త వదులుకోవటానికి రెడీ అయినప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని కారణాలు చెప్తుంది, కానీ నువ్వు చెప్పినటువంటి కారణం ఎంత బాధ కలిగినా కూడా చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి ఇన్ని లక్షల మంది చూసేటటువంటి ఈ ప్రోగ్రాంలో నా మొగుడు ఈ విధంగా ప్రవర్తించడం వల్ల నేను విసుగు వేసారిపోయి అతన్ని భయపెట్టి బెదిరించటం తప్ప నాకు ఇంకో దారి లేదని ఏ ఆడ చెప్తుంది? సోమరపోతని చెప్తుంది, తాగుబోతాడని చెప్తుంది, తిరిగిపోతాడని చెప్తుంది, లేదంటే హింస పెడతాడు కొడతాదని చెప్తుంది, కానీ ఈ సబ్జెక్ట్ మాట్లాడు. కాబట్టి ఈ సబ్జెక్ట్ నువ్వు మాట్లాడేవంటే కనుక వాస్తవంగా నువ్వు ఎంత నరకం ఆ 2 ఇయర్స్ అనుభవించావో, ఎట్టొచ్చి ఆ అనుభవించేటటువంటి నరకానికి ప్రధానమైనటువంటి కారణం నువ్వు కూడా. కాబట్టి ఎందుకంటే ఒక 3 ఇయర్స్ పాటు ప్రేమించినటువంటి ఒక వ్యక్తి యొక్క సైకలాజికల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అతని ప్రవర్తన ఎలా ఉంటాయి, అతని అలవాట్లు ఎలా ఉంటాయి, ఆలోచన ఎలా ఉంటుంది అనేది జడ్జ్ చేయకుండా క్యాస్ట్లు రిలీజన్లు అన్నీ దాటుకుని వచ్చి తల్లిదండ్రుల మీద ఒత్తిడి పెట్టి పెళ్లి చేసుకున్నావు కాబట్టి, నీ చేతులు నువ్వే కాల్చుకున్నావు కాబట్టి అది 2 ఇయర్స్ పాటు భరించావు. ఎంతకాలం పాటు ఒక పిల్లిని 4 గోడల మధ్యన పెట్టి కొడితే బాధ తట్టుకుంటుంది, అది పులవుతుంది కదా. అదేవిధంగా నువ్వేంటంటే ఆఖరికి నీకు ఇంకో దిక్కుతోచినటువంటి పరిస్థితిలో, బయటికి వెళ్ళి ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితిలో నువ్వేం చేసావంటే, నువ్వు దగ్గరికి వస్తే రేప్ కేసు పెడతావు అని అన్నావు. అట్లీస్ట్ ఆ ఐడియానే నీకు వచ్చింది, సంతోషం. చాలామందికి ఆ ఐడియా కూడా రాదు. ఒకప్పుడు నీకు ఆ ఐడియా వచ్చినా ఇలా బెదిరేటటువంటి మనుషులు ఉంటారు. ఏ కేసు పెట్టుకున్నా పెట్టుకో, నువ్వు నా పెళ్ళాను కాబట్టి నిన్ను అనుభవించడం అనేది నా హక్కు కాబట్టి రేప్ చేస్తాను, గీప్ చేస్తాను, అనవసరం అని చెప్పి అనుభవించే ఆ మగాళ్ళు కూడా చాలామంది చీకటి గదుల్లో ఉంటున్నారు. అలాంటి ఆడవాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. అయినా కానీ నువ్వు ఆ మాట అన్నావు, నీ అదృష్టం బాగుంది, ఇతను భయపడ్డాడు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి చిక్కుముడి సమస్య ఏంటంటే, ఇది కారణంగా చూపెట్టి రాము ఇంకో పెళ్లి చేసుకున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, రాముని మార్చి ఇవ్వండి అంటే దీన్ని ఒక సిండ్రోమ్ అంటారు. కొంతమంది ఏంటంటే ఆ కోరిక తక్కువగా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. కొంతమంది ఆ కోరికలు విపరీతమైనటువంటి కోరికలు రావటం వల్ల వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. యూజువల్గా ప్రిజన్స్లో కానీ ఇటువంటి పిడోఫైల్స్ అని అంటూ ఉంటారు. అంటే చిన్నపిల్లలతో సెక్చువల్గా ప్రవర్తించేటటువంటి వాళ్ళకి ఫరెన్సిక్ యూనిట్స్లో, లండన్లో నేను పనిచేశాను, యూకేలో ఫరెన్సిక్ యూనిట్స్లో పనిచేశాను. ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నేను అక్కడ పనిచేశాను. ఆ విపరీతమైనటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళకి ఆ కోరిక తగ్గించడానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, సైంటిఫిక్ పరమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అటువంటి ట్రీట్మెంట్స్ ఇప్పించడానికి రాము గాని ముందుకు వస్తే కనుక అప్పుడు కొద్దో గొప్ప ఆ చిన్న గోరంత దీపంలాగా నువ్వు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను నీకు అది కూడా సజెస్ట్ చేయను. ఎందుకు నేను నీకు అది కూడా సజెస్ట్ చేయట్లేదంటే, ఒక్కసారి ఆలోచించుకో రోజు. పెళ్ళి ఏం సుఖాన్ని అనుభవించావు? ప్రేమించినప్పుడు ఏం సుఖం అనుభవించావు, సంతోషాన్ని అనుభవించావు నాకు తెలియదు, కానీ పెళ్ళైన తర్వాత చూడకూడనటువంటి నరకాన్ని అనుభవించావు. ఇది ఓన్లీ కేవలం ఒక సెక్స్ పరమైనటువంటి అంశం ఒకటే కాదమ్మా, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కూడా. అంటే నా కోరిక తీరాలి, ఎదురుగా ఉండేటటువంటి వాళ్ళు సర్వనాశనం అయినా బాధపడినా కూడా నాకు పర్వాలేదు. ఆ పీరియడ్స్ టైం అప్పుడు కూడా చేయకపోవటానికి కారణం ఏంటంటే, అది కూడా అతనికి ఇష్టం లేక చేయట్లేదే కానీ నీ కష్టమైనటువంటి పని అనేది కూడా నేను అనుకోవట్లేదు. సో ఆ స్టాప్ గ్యాప్ మెజర్లో ఎంత స్టాప్ గ్యాప్ మెజర్ వచ్చింది? ఏమన్నా రోజు ఒక 10 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు అతను ఏమన్నా ఎండగట్టిందా? ఏమీ లేదు. ప్యారలల్గా నడిపిస్తూ ఉండేటటువంటి కథనే అఫీషియల్గా పెళ్లి చేసుకున్నాడు అంతే. నాకైతే మాత్రం ఇతను మహా అయితే ఒక నెల రోజులు కూడా గ్యాప్ ఇచ్చాడని నేను అనుకోవట్లేదు, వేరే స్త్రీతో పరిచయం చేసుకుని ఆవిడతో కలవటానికి. ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్. ఎందుకంటే ఆ విపరీతమైనటువంటి కోరికను 2 సంవత్సరాల పాటు ఎడపెడా తీర్చుకున్నటువంటి వ్యక్తి నేను అనుకోవటం 24 గంటలు కూడా ఆగలేడు, ఒక వారం రోజులు కూడా ఆగలేడు. ఖచ్చితంగా ఆ పక్కన ఉన్నటువంటి ఏ ఆడపిల్ల అయితే ఇతను పెళ్లి చేసుకుందో ఆవిడ ఏమి సుఖాలు అనుభవిస్తుందో ఇతనితో నాకు తెలియదు, కానీ ఇంకో 1 ఇయర్ తర్వాత ఆవిడ కూడా నీ స్థానంలో కూర్చుని, లేదంటే ఈ ఎపిసోడ్ చూడటం వల్ల ఆవిడ కూడా ఐడియా వచ్చి కబడ్దార్ రేప్ కేసు వేస్తానని ఆవిడ కూడా మాట్లాడినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఇక్కడ వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కోరికని తగ్గించేటటువంటి కార్యక్రమం కాదు. నీ నొప్పి, నీ మనసు, నీ బాధ అర్థం కానటువంటి వ్యక్తి నీ పక్కన మొగుడుగా నిలబడి నిన్ను కాపాడేటటువంటి బాధ్యత
ఆలోచన అతనికి ఎప్పటికీ రావు అనేటటువంటిది నా ఉద్దేశం. నీకేం రెస్పాన్సిబిలిటీ లేదు. నువ్వు దురదృష్టంలో అదృష్టం, నువ్వు బిడ్డను పోగొట్టుకున్నావు, అబార్షన్ అయ్యింది, నీకెవరు లేరు, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు, ఆ బిడ్డ గురించి ఇతనితో పాటు కలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా లేదు. కాబట్టి దీన్నైతే మాత్రం అస్సలు ట్రీట్మెంట్ పరంగా నేను సమర్థించను. రామును మార్చాలి అనేటటువంటి ఉద్దేశం నువ్వు పెట్టుకోవద్దు. రాము నీకు కరెక్ట్ అయినటువంటి తగినటువంటి వ్యక్తి కాదు అని నా అభిప్రాయం. ఒకప్పుడు రాము ఆ అమ్మాయిని వదిలేసి వచ్చినా కూడా స్వీకరించడానికి నువ్వు మెంటల్గా రెడీగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం అమ్మ. ఎందుకంటే నువ్వు సైకలాజికల్గా ఒక ట్రాప్లో ఉన్నావు. ప్రేమించాను 3 years, పెళ్ళి అయిన తర్వాత 2 years, టోటల్ 5 years. పెద్దవాళ్ళని ఒప్పించాము, కష్టపడ్డాము, ఇంకా తప్పదు, ఇది కంటిన్యూ అయిపోవాలని అనుకున్నావు. నువ్వు రాము ఇంత పని చేస్తాడని అనుకోలేదు. ఇంత పని చేస్తాడని నువ్వు అనుకుని ఉంటే కనుక అదే నరక కోపంలో ఇంకో 10-20 సంవత్సరాలు అలా కంటిన్యూ అయిపోయి ఉండేదాన్ని. ఇప్పటికైనా కూడా అతను తవ్వుకున్నటువంటి గొంతలో అతనే పడ్డాడు, అది నీ అదృష్టం కింద భావించు. ఆ అమ్మాయి ఏం బక్రా అవుతుందో వచ్చినటువంటి ఆ అమ్మాయి కర్మ. రేపొద్దున ఎల్లుండో ఇంకో ఎపిసోడ్లో ఆ అమ్మాయి ఇక్కడ కూర్చుంటుందో, ఆ అమ్మాయి సంగతి తర్వాత చూద్దాం. నీ వరకు నువ్వు అయితే కనుక నా ఉద్దేశం ఇది కేవలం ఆ సెక్స్ పరమైనటువంటి అంశం కాదు, బాధ్యతారహితం, మనస్తత్వం లేనటువంటి మనిషి, క్రూరంగా వ్యవహరించేటటువంటి మనిషి, కఠినంగా వ్యవహరించి అసలు ఇక్కడ ఏ ప్రేమ దోమ లేదు, ఒక పవిత్రమైనటువంటి పెళ్లి మీద ఉండే గౌరవం కూడా లేదు అన్నటువంటి నా అభిప్రాయం. కాబట్టి ఎప్పటికైనా నీ దారి ఏంటి అనేది నువ్వు చూసుకో. కావాలంటే మీ తల్లిదండ్రులతో మాట్లాడి నీకు ఒక విముక్తి కలిగించేటటువంటి విధంగా మమ్మల్ని స్టెప్స్ తీసుకోమంటే తీసుకుంటాం. అంటే ఇది నా ఉద్దేశం అమ్మ. లేదు డాక్టర్ గారు అతనికి ఉండేటటువంటి జబ్బో గిబ్బో అదేదో ట్రీట్ చేయండి అంటే కనుక దానికి కూడా నేను రెడీ. కానీ అది తగ్గించుకోవటానికి మగాడు రావాలిగా. అది పెంచడానికి వస్తాడేమో కానీ తగ్గించుకోవడానికి అతను ఎందుకు వస్తాడు? నా దగ్గర ట్రీట్మెంట్ ఆ నమ్మకం అయితే నా దగ్గర లేదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.